వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు కళ్యాణి. కోఆపరేటివ్ బ్యాంక్ గురుగారు ఉన్నారు. మనం హ్యాపీగా ఉన్నంతకాలం మనం దాన్ని ఉపయోగించుకొని పని చేసుకోవడం మన బాధ్యత. తర్వాత రైతులందరూ చాలా మంది వచ్చారండి. ఇది అయిపోయిన తర్వాత విత్తనాలు తెప్పించాను. మనకు కావాల్సిన విత్తనాలు మనం ఏం చెప్పాలి ఆర్జేఎల్లో వెయ్యారున్నారు. మనకు కావాల్సిన రైతులు అడిగి మీకు ఏం కావాలి అడిగి విత్తనాలు తెప్పించాను. విత్తనాలు మీరు తీసుకెళ్ళవచ్చు. ఈవేళ ఒక మీటింగ్ ఉంది కాబట్టి మీరు అందరూ వస్తారు కాబట్టి పెట్టుకున్నాను. కొన్ని పెట్టారు. తర్వాత ఎక్కడ తీసుకోవాలమ్మా అంటే పాడవదు. 10 రోజులు కాదు 15 రోజులు కూడా అలాగే ఉంటుంది. అటువంటి స్టోరేజ్ ఇక్కడ లేదు మనకి. ఇక్కడ స్థలం ఇస్తాను నేను, ఇంట్లో స్థలం ఇస్తాను నేను. ఎవరైనా పెడతారంటే రెండు ముందుకు రండి, లోన్లు ఇప్పిద్దాం బ్యాంక్ ద్వారా, మీరు వ్యాపారం చేసుకోవచ్చు. మీకు ఇంకా చూడాలనుకుంటే అనకాపల్లి బయ్యవారం దగ్గర కోల్డ్ స్టోరేజ్ ఉంది. తెలుసా ఎవరికన్నా? కొనతాల మనోహర్ నాయుడు గారి కోల్డ్ స్టోరేజ్ ఉంది. మీరు చూడండి. దాంట్లో బెల్లం పెట్టచ్చు, కాయగూరలు పెట్టచ్చు, చిక్కుళ్ళు పెట్టచ్చు, టమాటాలు పెట్టచ్చు. మీకు రేట్ వచ్చే వరకు అక్కడ దాచుకోవచ్చు. మీకు అరలు అనుకుంటుంది అంతా ఏసీ. ఆ ఏసీ వల్ల పాడవదు. మీరు వారం రోజుల తర్వాత కూడా వచ్చి అమ్ముకోవచ్చు డిమాండ్ని పెట్టి. అది చాలా ఇంపార్టెంట్. కావున నువ్వు ఎస్టిమేషన్ చేయించి ఎట్టి పరిస్థితులు ఈ సంవత్సరం దాన్ని పూర్తి చేయడం ప్లాన్ చేయి. సెంట్రల్ బ్యాంక్ డబ్బులు ఇస్తారు కాదు పెట్టి చేద్దాం. అదొకటి ఇంపార్టెంట్. మూడోది ఏంటంటే రైతు బజార్ రాష్ట్రం పెట్టాను నేను. మొన్న ఎలిమిషన్ కాలు ఆఫీస్ కంపు మండలానికి కూడా ఉన్నాడు. ఎన్ని షాపులు పెట్టావు లాస్ట్ టైము? లాస్ట్ టైం ఏంటమ్మా? 27-50 పెట్టవచ్చు. ఉన్నదే ఏం చేస్తామంటే ప్లాన్ చేసి ముందు షాప్లో అమ్ముకుంటాడు. రాత్రి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఈ సామాన్లు అంతా బయట వెనకాల రూములు పెట్టుకుంటాడు. తాళాలు వేసి వెళ్ళిపోతాడు. ఒకవేళ రాత్రి అక్కడే పడుకోవాలనుకుంటే ఆ రూములు పట్టు మంచం, మడత మంచం, అదే మడత మంచం, నొడక మంచం వేసి పడుకుంటాడు.